మనది ఒక 56 అంటే 65% కావాలి మనకు. కాబట్టి ఓన్లీ ఒక 10% ఓసీలకు ఎక్కించుకున్నాడు, 10% బీసీలకు తగ్గించుకొని ఇది అని మళ్ళీ అక్కడ కూడా మోసం చేసిండు. అది తర్వాత నేను చెప్తున్నా. దాని తర్వాత ఇది ఏం చేసిండు మనకు పంచాయత్ ఇది పార్లమెంట్ దగ్గర చేయకుండా ప్రయత్నం చేయకుండా పంచాయతీ రాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకున్నాడు. కేసీఆర్ ఏదైతుందో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% దాటకుండా నువ్వు చట్టం చేసుకోవాలన్నాడు ఎలక్షన్ జరపాలంటే, లేకపోతే ఓపెన్ పెట్టాలన్నాడు. నేను చదువుతా 285A. In pursuant to the judgments of the Supreme Court of India, the upper ceiling limit of 50% vertical reservations in favor of SC, ST, OBC should not be breached in the context of local self-government, and accordingly, notwithstanding anything contained so and so, the reservations in favor of caste, scheduled tribes and backward classes, the seats and offices to be reserved to backward classes, సో డిటర్మిన్డ్ డ్యూలీ కీపింగ్ ఇన్ అంటే 50% దాటకుండా చట్టం చేసిండు కేసీఆర్. ఏది 2018లో చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు ఈయన మళ్ళీ దీన్ని అమెండ్ చేసి ఆ 50% క్యాప్ తీసేస్తే ఎవరికైనా పిచ్చోనికైనా అర్థమవుతుంది. 50% కంటే ముందు ఉన్నది కొట్టేసింది. 50% క్యాప్ తీసేస్తే దీని అర్థమైంది 50%కు మించొచ్చానా? తప్పది, వీళ్ళ అర్థం తప్పది. 50% ఎట్టి పరిస్థితుల్లో మించడానికి వీల్లేదు, 9 షెడ్యూల్ కలిపితే తప్ప. కాబట్టి ఒక పిచ్చి యాక్ట్ని వీళ్ళు మొన్న 2 నెలల కింద ఒక యాక్ట్ ఒక ఆర్డినెన్స్ పంపించింది, గవర్నర్కి పంపించింది, అసెంబ్లీలో పెట్టి పంపిస్తే గవర్నర్ అది పెండింగ్ పెట్టుకున్నాడు. నువ్వు ఆల్రెడీ 9th షెడ్యూల్ కలపడానికి ఒక యాక్ట్ చేసినావు, మళ్ళీ ఇది ఒకటి కలుపుతున్నావు ఏందని ఇది పెండింగ్ పెట్టుకుని ఇది కూడా రిఫర్ చేసిండు అక్కడ. అదైనాక యాక్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏది సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి, కోర్టులు కండ్లు మూసుకుంటాయి, కోర్టులకు శక్తి లేదు. మేము ఎట్లయినా ఒకరోజు 9th అది కూడా లక్కీ నెంబర్ 9 ఎంచుకొని ఆయన ఒక జీవో తీసి దానికి ఎంతనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎవడు కొట్టేయడని ఆయనకు పెద్ద సలహాదారులు ఆయనకు ఇస్తే ఆయన 9 జీవో ఇచ్చిండేది. ఈ